గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఉన్నత చదువుకున్న వారు కూడా సులభంగా వారి బారిన పడి మోసపోతున్నారు. వారి మాటల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది అయితే సైబర్ కేటుగాళ్ల టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి కేటుగాళ్ల ముఠా హైదరాబాద్కు చెందిన మహిళను టార్గెట్ చేసి బెదిరించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి ఓ వ్యక్తి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్కిటెక్ట్ అయిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. తనని తాను మహారాష్ట్రకు చెందిన పోలీసుగా ఆమెను పరిచయం చేసుకున్నాడు. మీరు మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని ఆమెకు చెప్పాడు. ఆ కేసులో భాగంగా తనపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయిందని, అందుకే ఫోన్ చేసినట్లు బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన మాటలకు భయాందోళనకు గురైన ఆమె తనని ఆ కేసు నుండి ఎలా అయినా బయటకు వచ్చేలా చూడాలంటూ కోరింది. ఇదే అదునుగా భావించిన ఆ కేటుగాడు స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయాలని కోరాడు. వాడు చెప్పిన విధంగానే ఆమె వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత ఆ సైబర్ నేరగాడు ఆమెను పలు విధాలుగా బెదిరింపులకు గురి చేశాడు. ఆమెను కనీసం టాయిలెట్కి కూడా వెళ్ళనీయకుండా రాత్రంతా వీడియో కాల్ ఆన్ చేసి ఉండాలని కోరాడు. దానికి ఆమె ఒప్పుకోగా తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన ఆర్కిటెక్ట్ అతడు చెప్పిన పలు ఖాతాలకు 60 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఈ తతంగమంతా వీడియో కాల్ కొనసాగుతుండగానే జరిగింది. వాడు పోలీస్ కాదు, ఓ కేటుగాడు అని గుర్తించిన ఆమె వెంటనే తేరుకుంది. వెంటనే ఆమె 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన సిఎస్బి బృందం ఆమె చేసిన ఆన్లైన్ లావాదేవీలను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేయించారు. ఆమె పంపిన బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్న అధికారులు వెంటనే సదరు బ్యాంకుతో మాట్లాడి ఆమె పంపిన డబ్బును తీయడానికి వీలు లేకుండా చేశారు. అయితే ఈ వ్యవహారమంతా కేవలం ఓ గంటలోనే వారు ముగించారు. దీంతో బాధితురాలు సైతం ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ వీడియో కాల్, స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరని, అలా చేస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.